రామగిరి మండలంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే ఒక గొప్ప హీనమైన పని, భార్యాభర్తలను ఇద్దరిని లాయర్ దంపతులను వామన్ రావు దంపతులను అతి క్రూరంగా చంపుతా ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్న యంత్రాంగం తిరిగి ఆ విధమైన సంఘటన జరగొద్దు, అట్లాంటి సంఘటనలు జరగొద్దు. ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాల. ఆనాడు నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్రధారులైన వారిపై ఖచ్చితంగా విచారణ చేపిస్తాం. జరిగే ప్రయత్నంతో పాటు ఈరోజు మనమందరం కూడా కార్యకర్తలను నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇంతకుముందు గుండాయిజం రౌడీయిజం మరి అదేవిధంగా మర్డర్ పాలిటిక్స్ ని నడిపిన వైనాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుకు నడిపించిన నేపథ్యంలో మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా ఇక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పాటు కావాలి, భయాందోళనతో ఉండొద్దు, మరి వ్యవస్థలన్నీ వ్యవస్థగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని మనకు ప్రజలందరూ ఓటేషన్. ఆ ప్రయత్న భాగంలో మనం అందరం కృషి చేద్దాం. అభివృద్ధి కానీ సంక్షేమాన్ని విషయంలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటి వరకే 6 గ్యారంటీలో భాగంగా మహిళా సోదరులకు అక్కకి ఆ చెల్లికి ఆ రోజు మనం వాగ్దానం ఇచ్చిన మేరకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చాము. మనం ఇచ్చిన వాగ్దానాల్లో 6 గ్యారంటీలో భాగం. ఇంకో 10 రోజుల్లో మరో 2 గ్యారంటీ ఇలా భాగంలైన మరో 2 కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. అనేక మంది ఇప్పుడే మళ్ళా మొదలుపెట్టిండ్రు డబ్బులు ఎక్కడ ఇవన్నీ. డబ్బులు నిజంగానే ఖజానాలు లేవు, అంతా గుల్లా చేసిన రేపు ఎల్లుండి అసెంబ్లీలో చెప్తారు అందరు. కానీ ఈరోజు రెవెన్యూ క్రమశిక్షణతో సమకూర్చే ప్రయత్నం, దాన్ని ఖర్చు చేసే ప్రయత్నం భాగంగానే మనకు ఈరోజు ఛాలెంజ్ గా నిలిచింది. 6 గ్యారంటీలను నిలపాలి, మనం ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ఆ ప్రయత్న భాగంలోనే నేను గాని ముఖ్యమంత్రి గారు గాని మన సహచర మంత్రివర్గ సభ్యులే గాని 6 నిశలు మా ప్రయత్నంలో నిరంతరం ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నంలో ముందుకు నడుస్తా ఉన్నాం. మీ అందరి సహకారం ఏ విధంగా ఉంటే 6 గ్యారంటీలలో భాగస్వాములైన మన మహాలక్ష్మి గ్యారంటీ ఏదైతే ఉందో అది కూడా మనం అనుకున్న విధి విధానాలను తయారు చేస్తా ఉన్నారు. నెలనో 2 నెలల లోపల అది కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చేయబోతాం.